మిషన్ కండిషన్ బావుంది. చూడడానికి అపియరెన్స్ బావుంది. వర్కింగ్ కూడా బావుంది. దాని ఓకే. సౌండ్ కూడా చాలా నీట్‌గా ఉంది. బీటింగ్. బీటింగ్ కూడా బావుంది. ఓకే. కొంచెం స్ట్రెస్ ఇచ్చినప్పుడు కూడా చిన్న ప్రెషర్ ఇస్తే హ్యాపీగా వెళ్ళిపోతుంది. నేను ఓకే. ఇంతకుముందు కూడా ఇలాంటి వెహికల్ ఒకటి వాడాను. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్. ఓకే. బావుంది. పెట్రోల్ కెపాసిటీ కూడా బావుంది. అంతా మీకు, బానే ఉంది. ఈ హ్యాండిల్ మీకు షేకింగ్ అడ్జస్ట్‌మెంట్ ఏం రావడం అవుతుందా? అంటే దుక్కు దున్నేటప్పుడు చేతులు షేకింగ్ గట్టా ఏం రావడం అవుతుందా? షేకింగ్ అనేది డిపెండ్ ఆన్ సాయిల్ మీద ఉంటది. అవును. అందువల్ల అది సాయిల్ ఒకవేళ డ్రై అయిపోయిందనుకుంటే అది షేక్ అవుతూ ఉంటుంది. షేక్ అవుతది. ఒకవేళ డ్రై లేదు, మంచి టైంలో దాని సూటబుల్ టైమ్ అయితే అది అంటే షేక్ చిన్న రాలేదు. చెమ్మలాగా ఉండి మరీ ఆ! హార్డ్‌గా లేకుండా ఉంటే మీకు అంటే షేకింగ్ రాదు. దుక్కుకు లేకపోతే అనుకూలంగా ఉంటే అది సాఫ్ట్‌గా ఎళ్ళిపోతుంది. సాఫ్ట్‌గా లేకపోతే వెళ్ళిపోతది. హార్డ్ సర్ఫేస్ కొంచెం డ్రై అయిపోతే అప్పుడు కొంచెం అవుతుంది. సెకండ్ టైమ్ మళ్ళీ దున్నినప్పుడు సాఫ్ట్‌గా ఎళ్ళిపోతుంది. పర్వాలేదు బానే ఉంది. ఓకేనా. ఈ మెషిన్ ఎందుకు మీరు కొనుక్కోవాలనుకున్నారు? హోండా అనేది బ్రాండ్. మా కారు హోండా. అంటే బ్రాండ్ అని కొన్నారు తప్ప లేకపోతే కొనరా? లేదు, ఏదైనా బ్రాండ్ అంటే దాంట్లో క్వాలిటీ ఉంటది. అందువల్ల కొనాలి. ఓకే. ప్రతీది కూడా. ఒక షర్ట్ ఉంది. ఎల్‌పి హ్మ్. కొన్నామనుకోండి అది 2500 ఉంటది. 4, 5 సంవత్సరాలు ఉంటది. బయటేసుకుంటే కొంచెం అందంగా ఉంటది. అవును. దాని అపియరెన్స్ వస్తది. అలాగే ఇది కూడా హోండా అనేది ఒక బ్రాండ్. బ్రాండ్ ఓకే. కొనుక్కుంటే దాని నైపుణ్యం గల టెక్నీషియన్స్ అంటే ఉంటారు. ఓకే. ఇక టెక్నీషియన్ సపోర్ట్ ఉంటది. తర్వాత స్పేర్ పార్ట్స్ సపోర్ట్ అనేది ఉంటదని మీరు ఆలోచించుకున్నారు. అవును. మా హ్మ్. టెక్నీషియన్ త్రినాథ్ గారు కూడా ఎప్పుడు కాల్ చేసినా మాకు ఓకే. అందుబాటులో ఉంటారు. ఫోను చేసిన వెంటనే లిఫ్ట్ చేస్తారు. ఏ టైం అయినానా, సార్ ఇక్కడ సౌండ్ వస్తుంది. ఈ నట్టు పోయిందంటే ఆయన స్పానర్ సైజ్‌తో పాటు ఏ నట్టు ఉంటది, ఎక్కడ ఇప్పాలి మొత్తం అంతా ఆయన ఇమాజినేషన్ చేసి ఓకే. మాకు సెకండ్స్‌లో ఆయన సాల్వ్ చేసేస్తున్నారు. కాబట్టి మాకు ఇది కొనుక్కోవడం వల్ల ఫుల్‌గా సాటిస్ఫై అయ్యాం. ఓకే. బాగుంది కూడా. సో, సబ్సిడీలో తీసుకున్నారా? లేదా డబ్బులు పెట్టి కొనుక్కున్నారా? లేదండి, సబ్సిడీ గురించి పూర్తిగా అవేర్‌నెస్ లేకపోవడం వల్ల అమౌంట్ పెట్టి తీసుకున్నామండి ఇది. ఎంత పడింది మీకు? మొత్తం ఏమేమి ఇచ్చారు దీంతో? 55,000 పడిందండి. ఒకటి కాలవ పోసుకునే బోల్ సెట్ రెడ్జరు. రెడ్జర్ రెడ్జరా? అనేది ఇచ్చారు. ఓకే. కాలవ పోసుకునేదాయన. హ్మ్. కాంప్లిమెంటరీగా ఇచ్చారనమాట అది. మొత్తం 55,000 బిల్ ఇచ్చారాయన. మొత్తం 55,000కొచ్చింది. 55,000. ఇది 6 హెచ్‌పీ కదా? 6 హెచ్‌పీ? 5.8, 6 5.8 హెచ్‌పీ. హెచ్‌పీ, 6 6 హెచ్‌పీ అని హెచ్‌పీ చెప్తారు. అనమాట. గేర్ బాక్స్ మోడలే. గేర్ బాక్స్ మోడల్. ఓకే. థాంక్ యూ అండి. సో, రైతు సోదరులు నమస్తే అండి. ఈ రైతు చెప్పారు కదా! విన్నారు కదా! సో, ఈయనకైతే సబ్సిడీ ఉందనే విషయం అయితే ఈయనకి తెలీదు. అందువల్ల ఈయన డైరెక్టర్‌గా ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ పెట్టి తీసుకోవడం జరిగింది. సో, సబ్సిడీ అయితే ఉందండి. ఇదొచ్చేసి గేర్ బాక్స్ పవర్ విండర్ 6 హెచ్‌పీ ఇంజిన్‌తో వస్తది. జేఎక్స్-200 పోస్ట్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తది కాబట్టి సో, ఇది 77,000కి గవర్నమెంట్ సబ్సిడీలో ఉంది. సో, మీకొచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మీకు 38,500కి వస్తది. ఇతర కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకొచ్చేసి రూ. 46,200కి ఈ మిషన్ అనేది సబ్సిడీలో వస్తుందనమాట. ఈ సబ్సిడీ వచ్చేసి ఏదైతే మే 19 ఉందో మే 19తో లాస్ట్ డేట్ అనమాట. ఈలోగా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు తెలియకపోతే మాకు కాంటాక్ట్ అవ్వండి. లేకపోతే మీ ఏరియాలో ఏ ఆఫీస్ ఉన్నో అక్కడికెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది మీకు కుదరకపోతే మీరు ఏదైతే గవర్నమెంట్ వెబ్‌సైట్ ఉందో ఆన్‌లైన్‌కెళ్ళి డైరెక్ట్‌గా మీరే చేసుకోవచ్చు. దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదండి. జస్ట్ మీ ఆధార్ కార్డ్ ఉంటే చాలు. డిస్ట్రిక్ట్, జిల్లా ఎంటర్ చేస్తే సరిపోతుంది అంతే.